బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు పల్లవి ఇంజనీరింగ్ కాలేజీకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహిళా బిల్లు సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు సార్తో మాట్లాడదాం. సార్, మహిళా బిల్లు సందర్భంగా మహిళా లోకమంతా నీరాజనం పలుకుతున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇది ఒక ఓట్ల స్టంట్ అంటోంది. ఏమంటారు? అంటే వాళ్ళు 30 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకొచ్చారు కదా, అప్పుడేంది ఓట్ స్టంట్ కాదా? ఇప్పుడే ఓట్ స్టంట్ అయిందా? వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీయే అప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1996లోనే ఈ ఒక చట్టం తీసుకొచ్చారు బిల్లు. అప్పుడు చేయలేకపోయారు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు 2006లో, అలానే 8లో. అప్పుడు కూడా ములాయం సింగ్ యాదవ్ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ దీన్ని చింపేశారు. మహిళలకు ఎట్లా రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి ఒక వైఫల్యము ఈరోజు నరేంద్ర మోదీ గారు సాఫీగా అన్ని రాజకీయ పార్టీలతో మద్దతు కూడుకొని ఈరోజు దాని చట్టం తీసుకువస్తే దాంట్లో రాజకీయం ఏముంటుంది? వాళ్ళు తెచ్చిన బిల్లే కదా, అది ల్యాబ్స్ అయిన తర్వాత మేము కొత్త బిల్ తీసుకొచ్చినాం. అదే సాఫీగా చేయాలనుకున్నప్పుడు డీలిమిటేషన్తో లింక్ ఎందుకు పెట్టినారు సార్? డీలిమిటేషన్ లింక్ లేకపోతే ఓట్లు సీట్లు పెరగవు. ఉన్న దాంట్లో మీరు ఇవ్వాలంటే 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు భారతదేశంలో 543 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉంది. మరి ప్రాతిపదికన పెరగాలి కదా. ప్రజలతోని ఎన్నుకోబడేటువంటి ఒక ప్రతినిధుల ప్రాతినిధ్యత్వం దాంట్లో 33% మహిళలు పెరగాలి. కాబట్టి 2011 బేసిస్ మీదనే, ఎందుకంటే 2026 ఇప్పుడు సెన్సస్ కాలేదు కాబట్టి దాని బేసిస్ మీద మనం ఇది డీలిమిటేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్ యాక్టు ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు తీసుకొని రావాలి డీలిమిటేషన్. 1951, 1961, 1971 జరిగింది. దాని తర్వాత ఏమైందంటే 71 తర్వాత కొన్ని ఈ 81లో జరగాల్సి ఉండడం మధ్యన 75 to 76 ఎమర్జెన్సీ వచ్చింది. ఈ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దీన్ని డీలిమిటేషన్ ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసి మళ్ళీ 2002లో తీసుకురావడం జరిగింది. మళ్ళీ 2006లో బహుశా అది కుల్దీప్ సింగ్ కమిషన్ వచ్చింది. కాబట్టి ప్రతి 10 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ పెట్టాల్సి ఉంది. అది చట్టము. కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ పెట్టింది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పునర్విభజన కాదు. మరి సార్, ఇప్పుడు మన దగ్గర ఉత్తర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా తక్కువే. ఇట్లాంటప్పుడు మనం నష్టపోమంటారా? అది వచ్చింది మేమా? ఇప్పుడు 85 సీట్లు ఉత్తరప్రదేశ్కి ఇచ్చింది ఎవరు? బీజేపీయా? మీకు కాదు కదా. అది కూడా తప్పుడు ఒక ఆలోచన, తప్పుడు ఒక ఆర్గ్యుమెంటు, వాదన. ఇప్పుడు తమిళనాడు, మన కేరళలో పాపులేషన్ మనకన్నా తక్కువ ఉంది. కేరళకి 20 సీట్లు ఉన్నాయి, మనకు 17 సీట్లు ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఏమంటారు? కర్ణాటకకు తమిళనాడుకు దాదాపు పాపులేషన్ ఈక్వల్ ఉంది. అనుభవం 20 లక్షల అటు ఉంటుంది. మళ్ళీ కర్ణాటకకు 28, తమిళనాడుకి 39. నేను దక్షిణాది మాట్లాడుతున్నాను, ఉత్తరాదికి చాలా ఉన్నాయి. మనకన్నా పెద్ద రాష్ట్రమైన గుజరాత్కు, రాజస్థాన్కు వాళ్ళకి 25 ఉన్నాయి. అంటే మన తమిళనాడుతోని పోలిస్తే తమిళనాడుకు పెద్ద రాష్ట్రాలు, దాన్ని వాళ్ళకి తక్కువ సీట్లు ఉన్నాయి. మళ్ళీ ఉత్తర దక్షిణ ఇది ఉండదు ఇక్కడ. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏంటంటే వివక్షతను తీసుకురావడానికి, విభేదాలు సృష్టించడానికి, మోదీ గారికి లబ్ధి వస్తుందని చెప్పేసి దాన్ని వీళ్ళు రాజకీయమైనటువంటి ఒక దురుద్దేశంతో ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు స్థానాల గురించి మాట్లాడినారు. ఆల్రెడీ 17 స్థానాలు 26 స్థానాలు కావస్తున్నాయి. అందులో 8 స్థానాలు ఆల్రెడీ మీకు ఉన్నాయి. ఒక 9 స్థానాలు లోక్సభ ఎంపీ స్థానాలు పెరగబోతున్నాయి. మీ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతోంది? తప్పకుండా మాకు స్ట్రాటజీలో మొత్తం తెలంగాణ అసెంబ్లీలో కైవసం చేసుకోవాలి, పార్లమెంట్ కైవసం చేసుకోవాలి. ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కలిసి బీజేపీని రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజల మధ్యన మేము తీసుకుపోతాం. మోదీ గారు చేసినటువంటి మంచి పనులను ముందు పెడతాము. మేము చేయబోయేటటువంటి పనులను కూడా ప్రజలతో తీసుకుపోయి తప్పకుండా ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం. సార్, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, ఇంకో సీఎం స్టాలిన్ వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దక్షిణాది నుంచి. సో ఒకవేళ నిజంగా ఈ ఉద్యమాలు, ఈ వ్యతిరేకత ఎక్కువైతే కనుక ఏమైనా బ్యాక్ స్టెప్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సిచ్యువేషన్ అట్నే ఉంది. ఎక్కడ ఎవరికి తక్కువ సీట్లు తక్కువ. ఇప్పుడు మనకు 50% పెంచారు, వాళ్ళకి 50% పెంచారు. ప్రొపోర్షనల్గా అంతే పెరుగుతుంది కదా, ఏది ఎక్కువ ఏం మార్పు రాదు. సో కాబట్టి నష్టం ఎక్కడ జరిగింది? ఎక్కడ నష్టం జరగదు. ఈ హైబ్రిడ్ పదంకి అర్థం లేదు. తలకాయలు ఇట్లా మాట్లాడుతారు. అసలు ఏమి దానికి మన కాన్స్టిట్యూషన్లో కూడా 81 ఆర్టికల్ ఏమంటుందంటే యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ జరగాలి డీలిమిటేషన్. యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ అంటే ఇది ప్రాక్టికలా? అంటే ధనిక పేద మధ్యన విభేదాలు తీసుకొస్తున్నారు. పాకిస్తాన్, హిందుస్థాన్ తీసుకొచ్చారు. తెలంగాణలో మీరు ఈరోజు
తీసుకొచ్చినటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల విభేదాలు తీసుకొచ్చారు తెలంగాణలో. మీరు గతంలో మత విభేదాలు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విభజన ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది విభజన తీసుకొస్తున్నారు. ఈ విభజన తీసుకువచ్చేటటువంటి యొక్క ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దక్షిణాది కూడా కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోతుంది. వాళ్ళ భయం అదే. ఎందుకంటే ఇప్పుడు కూడా దక్షిణాదిగా ఆంధ్రప్రదేశ్ 4 సీట్లు మాకున్నాయి, కాంగ్రెస్ 1 సీట్ లేదు. తెలంగాణ 8 సీట్లు మాకున్నాయి, బీఆర్ఎస్కి 1 సీట్ లేదు, ఆ 8 కాంగ్రెస్కి ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్కి 3-4 ఉన్నాయి, మాకు 20 దాకా ఉంది దాదాపు. కేరళలో మాకు 1 సీట్ ఉన్నది, అక్కడ ఎల్డీఎఫ్కు ఎక్కువ ఉన్నాయి, యూడీఎఫ్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు ఎక్కడ కూడా ప్రయత్నం చేస్తారు. తమిళనాడులో కూడా మాకు 4 ఉన్నాయి, మిగతా అంతా డిఎంకే. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి దక్షిణాదిగా. సో వాళ్ళు కాంగ్రెస్ కూడా దక్షిణ దూడ్చుకుపోతుంది. డిఎంకే మన బీజేపీ అలయన్స్ అక్కడ రాబోతుంది కదా, డిఎంకే భయపడతా ఉంది. కాబట్టి వీళ్ళు రాజకీయ ఒక కోణంతో ఆలోచించే ఈరోజు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నారు. సార్ ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి ఇస్తారు? ఈ మహిళా బిల్ క్రెడిట్ ఓవరాల్గా 100% ఎవరికి ఇస్తారు? నరేంద్ర మోదీ గారికి ఇస్తాం. 100% నరేంద్ర మోదీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.